అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో హనుమాన్ వ్రతం ఎప్పుడు వచ్చింది, హనుమాన్ వ్రతం ఇంట్లో ఎలా చేసుకోవాలి, పూజ విధానం ఏమిటి, అలాగే తమలపాకులతో పూజ ఎలా చేసుకోవాలి, ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉండబోతుంది, స్వామివారికి ఏ నైవేద్యాన్ని నివేదించాలి అనే విషయాలన్నిటి గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హనుమాన్ వ్రతం అనేది ఆచరించటం వల్ల, హనుమంతుని యొక్క పూజ ఇంట్లో చేసుకోవటం వల్ల ధైర్యం అనేది కలుగుతుంది. మనం సంకల్పం ఏదైతే చేసుకుంటామో ఆ సంకల్పం నెరవేరటం కోసం ధైర్యంగా పోరాడతాము. అంతేకాకుండా సంకల్ప బలం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా శత్రు బాధలు అనేవి తొలగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయండి. అలాగే ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అంతేకాకుండా ఇంట్లో పూజ అనేది చేసుకోవటం వల్ల ఇంటికి రక్షణ కవచంగా స్వామివారు తప్పకుండా మనల్ని కాపాడుతారు. మనకి ఎదురయ్యే సమస్యలు అన్నిటి నుండి కూడా ధైర్యంగా పోరాడగలిగే శక్తిని కల్పిస్తారు. అలాగే మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నా, లేదంటే ఏ పనిలోనైనా ఆటంకం కలుగుతుంది అనుకున్నా స్వామివారి పూజ అనేది చేసుకోవటం వల్ల అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా స్వామివారు తీరుస్తారనే ఉద్దేశంతో ఈ హనుమాన్ వ్రతం అనేది ఆచరించడం అనేది జరుగుతుంది. ఫలితం కూడా అంతే మంచిగా ఉండబోతుందండి. స్వామివారికి భక్తి శ్రద్ధతో నియమనిష్టలు పాటిస్తూ చక్కటి పూజ అనేది చేసుకోండి. చాలా మంచి అనేది జరుగుతుంది. స్వామివారు మన వెంటే ఉండి ప్రతి విషయంలోనూ మనతో ఉండి మనల్ని నడిపించడం అనేది జరుగుతుంది. ఈ హనుమాన్ వ్రతం అనేది త్రయోదశి తిథి నాడు వస్తుంది. అంటే మనకి రేపేనమాట. అంటే 13వ తారీఖు డిసెంబర్ 13 శుక్రవారం రోజు వచ్చింది. అయితే త్రయోదశి తిథి వచ్చేసి డిసెంబర్ 12వ తేదీన రాత్రి 8:27 ప్రారంభమవుతుంది. డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రోజున, అంటే డిసెంబర్ 13 శుక్రవారం రోజున 6:17 వరకు ఉంటుందండి. ఈరోజే ఆంజనేయ స్వామి తండ్రి లంకలో ఉన్నటువంటి సీతమ్మ దేవిని దర్శించుకున్నారట. మొట్టమొదటిసారి లంకలో సీతమ్మ వారిని దగ్గరికి వెళ్ళి ఆమెని దర్శించుకున్నారట. అంటే సీతమ్మ వారిని మొట్టమొదటిసారిగా చూసిన రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజుని హనుమత్ వ్రతంగా జరుపుకుంటారు. అయితే ఈ పూజకి కావలసినటువంటి వస్తువుల్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకుంటే మంచిదండి. ఆంజనేయ స్వామి పటం తీసుకోవాలి, అదేవిధంగా సింధూరం తీసుకోవాలన్నమాట. సింధూరం బయట పూజ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింధూరం, కుంకుమ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తరువాత ఇక్కడ ఒత్తులు, ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అది కూడా 5 ఒత్తుల దీపారాధన ఎంతో శ్రేయస్కరం అనమాట. అలాగే తమలపాకులు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్వామివారికి ప్రత్యేకంగా తమలపాకులు మాలని అనేది సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఎరుపు రంగు పూలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి ఎర్రని గులాబీలు ఉంటే ఎర్రని గులాబీలతో స్వామివారిని పూజించండి. అదేవిధంగా నేను మొన్న అయోధ్య స్థాపించినప్పుడు మనకి ఇలా ఇచ్చారు కదండి, ఈ కార్డుని నేను స్వామివారి పూజలో పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఇది కూడా పెట్టుకోండి. అలాగే రాములవారి పటం కూడా, చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే ముందుగా వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకుని, మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడిని సిద్ధం చేసుకుంటాం కాబట్టి, వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం సమర్పించి స్వామివారికి పుష్పాన్ని ఉంచి అక్కడ స్వామివారికి నమస్కారం అనేది తెలియజేసుకోవాలి. స్వామివారికి మేము చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి, అలాగే మేము తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని మొట్టమొదటిగా వినాయకుడిని పూజించుకోవాలి. తర్వాత వినాయకుని యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకున్న తరువాత ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతం అంటే పూజని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఈ పూజలో తమలపాకులతో చేసినటువంటి మాలను కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే తమలపాకులతో పూజ అనేది చేసుకోవటం వల్ల తప్పకుండా మీ పూజకి సంపూర్ణ పూజా ఫలితం అనేది దక్కుతుంది. ఎందుకంటే తమలపాకులతో పూజ అనేది స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూజ కాబట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి. ముందుగా దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలండి. 5 ఒత్తుల దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకోవాలన్నమాట. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు కూడా శ్రీరాముణ్ణి ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరు రాసుకుంటే సరిపోతుందండి, అది స్వామివారి వరకు పూజ అనేది చేరుతుంది. కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నామం శ్రీరామం కాబట్టి శ్రీరామ అనే పేరుని తమలపాకులో 1 లేదంటే 3 లేదంటే 5 లేదంటే 7 తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారికి
ముందు పెట్టి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఎరుపు రంగు అక్షింతలు అంటే సింధూరం కలిపినటువంటి అక్షింతలతో స్వామివారికి అర్చన అనేది చేసుకుంటే చాలా మంచిదండి. స్వామివారి యొక్క అష్టోత్తరాలన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి బుక్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తూ వస్తాయి. సో ఆ అష్టోత్తరాన్ని చదువుకుంటూ మీరు పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ తమలపాకు మీద శ్రీరామ అని రాసేటప్పుడు ఈ సింధూరంలో కొంచెం నువ్వుల నూనెని కలిపి శ్రీరామ అని రాసుకుంటే చాలా మంచిదండి. ఇలా రాయటం వల్ల స్వామివారికి ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ విధంగా చక్కగా రాసి స్వామివారి ముందు పెట్టి ఆ తమలపాకు మీద చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ సింధూర అక్షింతల్ని వేసి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. అలాగే మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చెప్పుకొని మీకు ఏదైనా భయం కలుగుతున్నా లేదంటే మానసికంగా బాలేకపోయినా ఇంట్లో చికాకులు ఉన్నా లేదంటే ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నా అంటే శత్రు బాధలు ఉన్నాయి అనుకున్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే స్వామివారికి ఒక్కసారి చెప్పుకొని మీ భయం బాధలు అన్నీ కూడా స్వామివారికి చెప్పుకున్న తరువాత స్వామివారి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ చక్కగా అక్షింతలతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. అలాగే అప్పాలు చేసి పెట్టుకోవచ్చు అనమాట. అప్పాలన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఈరోజు నేను అప్పాలు అయితే చేయలేదండి. అరటిపళ్ళు అలాగే పాయసం అనేది నైవేద్యంగా పెట్టాను. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఈ పూజ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మీరు వ్రతంగా ఆచరించేవారు వ్రత నియమాలు అనేవి వేరుగా ఉంటాయి. లేదు వ్రతంగా కాకుండా పూజగా చేసుకోవాలి అనుకున్న వారు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. రేపు ఉదయం నుండి సాయంత్రం లోపు అంటే 6 గంటల లోపు ఎప్పుడైనా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు, మధ్యాహ్నం వేళ తప్పించి. అయితే బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకోవాలా అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిదేనండి. లేదు అంటే 8 గంటల లోపు పూజ అనేది చేసుకోండి. ఇది కూడా కుదరదు అనుకుంటే సాయంత్రం 6 గంటల లోపు పూజ అనేది చేసుకోండి, చాలా మంచిదనమాట. అలాగే ఈ పూజ ఎవరైనా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ తమలపాకుల్ని ఏం చేయాలక్క అని అడుగుతారండి, డౌట్ వస్తుంది. అయితే ఈ తమలపాకుల్ని చక్కగా మాలగా గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే పారే నీళ్ళలో వేయొచ్చు, లేదంటే పచ్చని చెట్టుకైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక తమలపాకుని తీసుకుని మీరు ప్రసాదంగా కూడా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఇప్పటి వరకు మేము ఈ హనుమాన్ వ్రతం అనేది చేసుకోలేదు, ఇప్పుడు కొత్తగా చేసుకోవచ్చా అక్క అంటే తప్పకుండా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. దీనికి ఆచారాలు పద్ధతులు అనేవి ఏమీ లేదు. చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు, అలాగే ఎప్పుడైనా చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ మీరు మంగళవారాలు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్నారు అంటే చాలామంది ఆంజనేయ స్వామికి మంగళవారాలు అనేవి చేస్తూ ఉంటారు. ఒకవేళ మంగళవారాలు చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చు అనమాట. మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు హనుమాన్ వ్రతం కూడా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని ప్రతి మంగళవారము కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మీరు 3 వారాలు కానీ 5 వారాలు కానీ 7 వారాలు కానీ ఒక మంగళవారం దీక్షలాగా అనుకుంటే మీరు ఈ రోజు నుంచి కూడా ఆ దీక్షను మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకుని నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత హారతి అనేది ఇచ్చానమాట. సో ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అలాగే రాముల వారి దేవాలయానికి వెళ్ళి రాముల వారిని కూడా దర్శించుకుంటే చాలా మంచిదనమాట. ఈ విధంగా పూజ అనేది ఆచరించవలసి ఉంటుందండి. ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదే పడుకోవాలి, అన్ని శ్రీరామ అనే నామస్మరణతో ఉండాలి. అలాగే స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవచ్చు. అండ్ అలాగే హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి శత్రు బాధలు అలాగే రుణ బాధలు అలాగే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటూ శ్రీరామ అనే నామాన్ని ఎప్పుడు తలుచుకుంటూ స్వామివారి పూజ అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ పూజ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.